హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెంకట్ నాయక్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మ్యామ్. యా సార్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి కులం గురించి మాట్లాడారో దీనికి మన బీజేపీ ప్రభుత్వం స్పందించిందని చెప్పొచ్చు. స్పందిస్తూ చాలామంది ఏం ప్రశ్నిస్తున్నారంటే మన రాహుల్ గాంధీ గారిది ఏ కులం, ఏ మతం, ఆయనది ఏ దేశమో చెప్పాలి అంటూ కూడా అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? మేడం, ఇక్కడ ఒకటైతే గమనించాలి, ఏదైనా అంశాన్ని అర్థం చేసుకొని ప్రజెంట్ చేయాలంటే మెచ్యూరిటీ చాలా అవసరం మేడం. ఆ ఓరియంటేషన్ వెళ్తేనే బాగుంటుంది. కానీ మీరు బండి సంజయ్ గారి విషయంలో మీరు చూడండి, ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ వాళ్ళ అంశాన్ని అర్థం చేసుకోలే. ఒక బీసీగా ఇక్కడ బీసీ కులగణను సపోర్ట్ చేసి దాన్ని చట్టబద్ధత ఇచ్చి ఆ చట్టబద్ధత ద్వారా ఇక్కడున్న బీసీ వర్గాల వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశం ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ ఓరియంటేషన్లో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బీసీ అని అనుకుంటున్నాం కదా మనం, వారు అంతకుముందు ఓసీ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏది బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తారని చెప్పి మనం అనుకోలేదని చెప్పి ఆ కారణం చేత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుండే. దానికి ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు అటు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోణంలో, దాంతోపాటు మతం కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ బండి సంజయ్ గారు ఒక మాట మీరు అర్థం చేసుకోండి, ఏదైనా మాట్లాడేటప్పుడు తెలివితే మాట్లాడితే బాగుంటుంది. మీ స్థాయికి, మీ ఆలోచన విధానానికి దాన్ని తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారి అంశాన్ని దాన్ని తీసుకొచ్చి, అంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని నేషనల్ ఇష్యూ చేస్తున్నారని చెప్పి మీరే దాన్ని క్వశ్చన్ చేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మేమేమంటున్నాము, రాహుల్ గాంధీ గారు ఏ క్యాస్ట్ అయినా సరే, అంటే ఇది బీసీయా, ఓసీయా, ఏదైనా కావచ్చు కాక, కానీ బీసీల అభ్యున్నతి కోసం కొట్లాడిండు కదా బండి సంజయ్ గారు. ఈరోజు బీసీల అభ్యున్నతి కోసమే భారత్ జోడో యాత్రలో ఈరోజు బీసీల యొక్క జనగణన తేలాలి, బీసీలు ఎంత ఉన్నారనేది వాళ్ళకంత వాటా రావాలన్న కారణం చేత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి అధికారాన్ని బేస్ చేసుకొని ఈరోజు బీసీల కుణగణన అనేది చెప్పడం జరిగింది. మరి అదే దమ్ము, అదే ధైర్యము, అదే తెగింపు అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ తెగింపుతో, ఆ ధైర్యంతో అదే కులగణన చేపట్టే దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి నువ్వు సమాధానం చెప్పు. రాహుల్ గాంధీ గారి క్యాస్ట్ను ప్రశ్నించడంలో నీ చిత్తశుద్ధిని కాదు చూపించాల్సింది. ఈ దేశంలో ఉన్న ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకుంటున్నారు కదా, ఆ బీసీ దేశంలో ఉన్న బీసీల అభ్యున్నతి కోసం ఎంతవరకు పనిచేస్తున్నారు? బీసీల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాదుల కోసం పనిచేస్తున్నారా, ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కొంతమంది కార్పొరేట్ వాళ్ళు, కొంతమంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారా అని చెప్పి మీ మనస్సాక్షికి ప్రశ్నించుకోండి. అంతే తప్ప కల్లిబొల్లి మాటలు చెప్పి మేమేమంటున్నాం, మెచ్యూరిటీతో బిహేవ్ చేసే ప్రయత్నం చేయండి అంటున్నాం. ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేడం, ఇక్కడ బీసీ కులగణన గురించి మాట్లాడినప్పుడు ముస్లిం రిజర్వేషన్ గురించి కానీ, ముస్లిం మతం గురించి కానీ ఎందుకు మాట్లాడుతున్నారు? బండి సంజయ్ గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్వర్ట్లు జరిగినాయి. ఈరోజు చాలామంది ఎస్సీ బీసీ బిడ్డలు అటు ముస్లింలో కన్వర్ట్ అయ్యారు, రజాకార్లు కన్వర్ట్ చేశారని చెప్పి ఏదో ముస్లిం కన్నులు కార్చే ప్రయత్నం చేస్తారు కదా. ఈరోజు ఆ బిడ్డలకే కదా రిజర్వేషన్ ఇస్తుంది. ఎందుకు దాన్ని మీరు తప్పుపడుతున్నారు? ఈరోజు దూదేకులు అనే కమ్యూనిటీ ఉంటుంది ఊళ్ళలో, ఆ కమ్యూనిటీ అటు ఎస్సీకి దగ్గర ఉంటుంది, బీసీకి ఇంకా చాలా బిలో ఉంటుంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటుంది, వాళ్ళు పొలిటికల్లీ కూడా అప్లిఫ్ట్ కాలేరు, సామాజికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ మతకోణాన్ని ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం. వాళ్ళు ఏదైతే దేవగౌడ గారు ఉన్నారో 1994లో వాళ్ళు ఈరోజు మైనార్టీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అదే దేవగౌడ గారు ఈరోజు మీ ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళ కుమారుడు మీ ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే ఎన్డీఏలో భాగస్వాములైన చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉంది, అక్కడ తీపేమని చెప్పగలుగుతారా? కర్ణాటకలో దేవగౌడ గారిని మీరు ప్రశ్నించే దమ్ముందా మీకు? అంటే మీ రాజకీయం కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం పచ్చి గడ్డి కూడా తినడానికి సిద్ధపడతారు. అలాంటి నియతి లేని మనస్తత్వంతో మీరు ఉండకండి మేడం. అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మాట అనేటప్పుడు ఎలక్షన్స్ ఎందుకు తీసుకురావాలి అని అంటుండు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం దాని మీద మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. మేము బీజేపీ పార్టీ నాయకులు ఒక్కటే అడుగుతున్నాం, మీలో ఎవరైనా సరే ఉద్యోగాల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఓట్లు అడిగిన మొహలేనమి మీరంతా మత కోణంతో ఆలోచిస్తారు, చిచ్చు పెట్టే కోణంతో ఆలోచిస్తారు, వేరే వేరే యాంగిల్లో మాత్రమే మీరు రాజకీయాలు చేయగలరని చెప్పి ఈ దేశం మొత్తం అనుకున్నది. కాబట్టి మొన్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పింది. కాబట్టి బండి సంజయ్ గారు ఒకటి మీరు అర్థం చేసుకోండి, క్యాస్ట్ ఏదని ప్రశ్నించే ముందు మనము ఆ వర్గాల వాళ్ళ కోసం, మీరు బండి సంజయ్ నీ ఫ్లెక్స్ల మీద ఉంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఎవరి ఆశాజ్యోతివా నువ్వు? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతివా, లేకపోతే బడుగు బలహీన వర్గాలని అణిచివేసే ఆశాజ్యోతివా? ఈ బడుగున బలిగిన వర్గాలకు మతకోణంలో తీసుకెళ్ళి దాన్ని భాగం చేసే ప్రయత్నం కాకుండా ఈరోజు మీరు కోఆపరేట్ చేయండి. పివి నరసింహ గారు 1993లో ఈరోజు తమిళనాడులో ఏదైతే మనం రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్న ఈ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో, పివి నరసింహరావు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించే విషయంలో చాలా కోఆపరేట్ చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా ఒక బీసీ నేతగా ఉన్నారు కాబట్టి, బీసీ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఇట్లే కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేసి ఈరోజు 9th షెడ్యూల్లో పెట్టే మార్గాన్ని మీరు సముఖం చేయండి. అక్కడ మీరు ఇక్కడ మేము బీసీ నినాదాన్ని మేము ఎత్తుకున్నాము, బీసీ నినాదం వల్ల ఈరోజు చాలామందికి న్యాయం జరిగిందని చెప్పి ఓట్లు అడగండి. ఇంకా కాదు
ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ నినాదం కానీ బీసీ యొక్క అంశాలు కానీ లోపాలు ఉన్నాయి, లోపభూయిష్ట అని చెప్పి మీరు భావిస్తే మీరు మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్నారు, రాజస్థాన్లో అధికారంలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి అక్కడ మీరు చేపట్టండి, కులగణన చేపట్టండి, చాలా సైంటిఫికల్గా చాలా ప్రాపర్ మెథడ్లో మీరు చేపట్టండి. చేపట్టించిన తర్వాత అక్కడ ఉన్న గైడ్లైన్స్ మాకు ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, ఎస్ నిజంగా మీరు బీసీల పక్షపాతి, బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి అని చెప్పి మేము అప్పుడు ఒప్పుకుంటాం. కానీ సన్నాసి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. నేను ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ ఎటువంటి శశిబిషాలు పోవట్లేదు. మా పార్టీ యొక్క విధానం కానీ మా పార్టీ యొక్క లక్ష్యం కానీ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత వాటా రావాలన్న కారణం చేత జరుగుతున్న ప్రక్రియ మేడం. అంతే తప్ప మాకు సెల్ఫ్ ఎజెండాలు లేవు, సెల్ఫ్ జెండాలు కూడా లేవు. కాబట్టి తెలంగాణ ప్రజలను మీరు అర్థం చేసుకోండి. బీసీ నినాదం ముసుగులో ఉన్న ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆలోచన విధానం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బీసీ నినాదాన్ని కానీ లేకపోతే బీసీల ఐక్యతను కానీ లేకపోతే బీసీల పురోగతిని కానీ వీళ్ళు బలం చేకూర్చే నాయకులు కాదు. వీళ్ళు కేవలం వీళ్ళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా కేవలం మతాన్ని వాడుకోవడం లేకపోతే వేరే అంశాలను వాడుకొని మనల్ని ఎమోషనల్గా ట్రాప్ చేసి రాజకీయంగా బాగుపడే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మేము ఒక బండి సంజయ్ గారికి ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంటే ఈరోజు బీసీల మీద జరిగిన చర్చలో, బీసీల మీద జరిగిన కులగణలో చర్చకు రావాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైనా లోపాలు ఉంటే మీరు చెప్పండి, మేము తప్పులేదు, మేము కాదని అంటలేం. కానీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా కనుక గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే కనుక మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేసి మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. అంతే తప్ప ఓవరాల్గా చెప్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం మేడం. సార్, అంటే మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో లైక్ క్యాస్ట్ గురించి కాదు మాట్లాడాల్సింది బీసీ కష్టాల గురించి మాట్లాడాలి అని చెప్తున్నారు కదా. అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏంటి అంటే బీసీల కష్టం కోసం మాట్లాడుతూ మన నరేంద్ర మోడీ గారు బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ అంటే అదంతా అవసరం అంటారా మేడం? ఒకటే చెప్తున్నాం మేడం, మీరు ఒకడైతే గమనించాలి. ఒకటి ఏంటంటే చేస్తున్న ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉండొచ్చు కాక, మేము కాదని అంటలేము. ఏ ప్రయత్నంలోనైనా లోపాలు ఉంటాయి, నేను మాట్లాడే మాటల్లోనైనా లోపాలు ఉండొచ్చు కాక, కానీ దాన్ని సర్దుబాటు చేసే ప్రక్రియ జరగాలి. కానీ ఆ ప్రయత్నమే తప్పనంటే ఇట్లా అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే ఒక ఇనిషియేషన్ మనం తీసుకున్నప్పుడు మనం అందరం బయట వేరే అంటే వీళ్ళు బీజేపీ పార్టీ నాయకులు నేను చెప్తున్నా, మీరు ఎక్కడ ఈ పని చేయలే, ఎక్కడ మీరు ఈ పని చేస్తారని నమ్మకం కూడా మాకు లేదు. అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, ఈ ప్రక్రియ మొదలైంది, దాంట్లో మీ సలహాలు సూచనలు ఉండాలి తప్ప మీ శాపనార్థాలు ఉండొద్దని అంటున్నాం మేడం. మా మాట మీరు అర్థం చేసుకోండి. సలహాలు సూచనలు ఇవ్వడం వేరు, శాపనార్థాలు పెట్టడం వేరు. ఇప్పుడు వీళ్ళు ఒక మాట అనుండే ఏమని అనుంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు నినాదంలో. సరే బీసీని ముఖ్యమంత్రి చేయలే, కనీసం బీసీని పక్షనేతగా చేసారు సన్నాసులు. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దాంట్లో మహేశ్వర్ రెడ్డి ఒక్కరే ఉన్నారా? మిగతా వాళ్ళు లేరా? ఎవరైనా ఒక్క బీసీ కూడా లేడా? ఆ బీసీని పక్షనేతగా చేస్తే అయిపోయేది కదా. మీకు బీసీ ముఖ్యమంత్రి చేయలేడలా కనీసం పక్షనేతం చేసినా కూడా ఈ తెలంగాణ ప్రజలు సంతోషించేవాళ్ళు. ఏదో పేరు కోసం ఇచ్చినట్టు ఏదో పెట్టామన్నట్టు చేస్తే కరెక్ట్ కాదు కదా మేడం. కాబట్టి మేము ఏమంటున్నామంటే బీసీ కులగణాల లెక్కలు తేల్చడం ఏదైతే ఉందో ఇది ఒక ఆశామాషి ప్రక్రియ కాదు, ఇది ఒక యుద్ధం, ఇది ఒక చైతన్యం, ఇది ఒక రాజకీయ ప్రస్థానం. ఈరోజు ఇంత చర్చ జరుగుతుంది, మనం మాట్లాడుతున్నాము, ఈ తరం వాళ్ళు మాట్లాడుతున్నాం మేడం. వీఆర్ హ్యాపీ టు హియర్ దాట్. ఈ తరం వాళ్ళు మనం మాట్లాడుతున్నాం, ఈ తరం వాళ్ళు ఇంత చైతన్యం గురించి. సరే క్యాస్ట్ అనే అంశాలు వేరు మేడం, ఆ డిస్క్రిమినేషన్ ఓరియంటేషన్ దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. బట్ ద రిప్రజెంటేషన్ ఇప్పుడు వాళ్ళకున్న ఏదైతే కేంద్రంలో ఉంటుందో ఏది మన సెక్రటరీస్ కానీ లేకపోతే వీళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్ 3 ఉన్నారు మేడం. మొత్తం వెళ్తే ఇంతమందిలో 100 మందిలో 3 ఉండడం అంటే ఎక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది? మళ్ళీ లాటర్ ఎంట్రీ పద్ధతిలో బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళని దాంట్లో పెనట్రేట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా బండి సంజయ్ గారికి తెలియదా మేడం? తెలుసు. బట్ ఇది ఏదంటే ఒక వ్యక్తి వంత పాడడం కోసం ఒక వ్యక్తి యొక్క వంత పాడాలన్న కారణం చేత బురద జల్లాలన్న అంశం ఏదైతే ఉందో అది వ్యక్తిగా బురద జల్లినట్టు కాదు మేడం, ఒక అంశాన్ని బురద జల్లినట్టు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టు కాదు ఇది. ఇదైతే బీసీ నినాదాన్ని నెత్తికెత్తుకున్న రేవంత్ రెడ్డి గారిని విమర్శించినట్టు. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్లో బండి సంజయ్ గారిని అర్థం చేసుకోవాలి, బీజేపీ పార్టీ నాయకులను అర్థం చేసుకోవాలి. ఈ యజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలి. ఈ యజ్ఞంలో మీరు భాగస్వాములు, రాజకీయాలు పక్కన పెడదాం, ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేద్దాం. ఇన్ కేస్ మీరు దీన్ని రేపు ఈ కులగణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణను రాబోయే మార్చి నెలలో అది ఏది అసెంబ్లీలో బిల్ అయిపోయిన తర్వాత కేంద్రాన్ని పంపించినప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీలు 8 మంది ఎంపీలు ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొత్తం 8 మంది, మొత్తం 16 మంది, దాంతోపాటు ఒక ఎంపీ అయినా ఎంఐఎంకి వీళ్ళందరూ 17 మంది అక్కడికి వెళ్ళండి, మాట్లాడండి, అందరిని కన్విన్స్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉందని చెప్పి మేము ఎట్లా అనుకున్నామో ఇది కూడా మన అందరి బాధ్యత అనుకుని అందరూ వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసే భాగంగా కనుక ఉంటే మంచిగా ఉంటుంది. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుందో, ఎక్కడ మిగతా రాష్ట్రాల్లో మేము చేయాల్సి వస్తుందో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తే బీసీలకు చైతన్యం వస్తుందో, ఆర్ఎస్ఎస్ డామినేషన్ ఎక్కడ మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇన్ని రకాల కోరికలు పెట్టి కనుక ఈ బ్యాక్ డోర్ నుంచి ఇలాంటి పనికిరాని ముచ్చట్లు కనుక చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు, దేశ ప్రజలు ఊరుకోరు. ఈ ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. తమిళనాడులో ఆల్రెడీ స్టార్ట్ అయిన ఉద్యమాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆజ్యం పోస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందబోతుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.